ముదిరాజుల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ను సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ముదిరాజ్ సంఘం మండల ఉపాధ్యక్షులు గొడుగు శంకర్ అన్నారు. మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ముదిరాజ్ సంఘం మండల ఉపాధ్యక్షులు గొడుగు శంకర్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి 100 రోజులు ముగియకముందే ముదిరాజులను గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ముదిరాజులకు బీసీ డి నుండి బీసీ ఏలోకి చేర్చాలని, విద్యలో ఉద్యోగాలకు దూరమవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గజ్జల రాజు, మామిండ్ల ఆంజనేయులు, రాజలింగం, రంజాన్ నరేష్, కన్నాల అనిల్, సంఘం సభ్యులు ఉన్నారు. గత 40-50 సంవత్సరాల నుంచి ఎలాంటి కార్పొరేషన్ లేదు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 100 రోజులలోపే మా ముద్రాల యొక్క కష్టాలను గ్రహించి మరి ముద్రాల అభ్యున్నతి కోసం ఒక ప్రత్యేక ముద్రాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను మేము మా తెలంగాణ రాష్ట్ర ముద్రాల తరఫున రేవంత్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క ఇంకొకటి ఒక చిరకాల వాంఛ బీసీడీ నుంచి బీసీలకు కూడా మార్చినట్టయితే మా యొక్క పిల్లలకు ఉద్యోగాలు వచ్చి మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందాము. మరి మా యొక్క జాతీయ అభ్యున్నతి కోసం పాటుపడిన మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్. మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుమూల రేవంత్ రెడ్డి గారికి మరియు బీసీ ముద్దుబిడ్డ కరీంనగర్ టైగర్ గౌరవ మంత్రి రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా ప్రభుత్వ విప్పు ఆది సీనన్న గారికి మరియు సిరిసిల్ల ముస్తాబాద్ మండల ముదిరాజ్ సంఘం తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది.